మహాభారతంలోని విదురనీతి సుధలో 7వ అధ్యాయం 69వ శ్లోకం. తపోబలం తాపసానాం బ్రహ్మ విదాంబలం హింసాబలం అసాధూనాం క్షమా గుణవతాం బలం. తపోబలం తాపసానాం బ్రహ్మ విదాంబలం హింసాబలం అసాధూనాం క్షమాగుణవతాం బలం. తాపసులకు తపమే బలము, బ్రహ్మ మెరిగిన వారికి బ్రహ్మమే బలము, చెడ్డవారికి హింసయే బలము, గుణవంతులకు సహనమే బలము. బలము అంటే మనలకు ధైర్యాన్ని ఇచ్చేది, ఏదైనా సాహసానికి ప్రోత్సహించేది. బలం కూడా ఒక సంపదే. బలము సంపదగా చెబుతారు. శారీరక బలము శాశ్వతం కాదు, కాలగమనంలో కరిగిపోతుంది. విద్యాబలము, జ్ఞానబలము, వివేక బలం వంటివి చిరకాలము మనతో ఉంటాయి. తపోబలం కూడా అంతే. అయితే కేవలం తాపసులకే తపోబలము సమకూరుతుంది. అలాంటి వారిని తపోబల సంపన్నులుగా చెబుతారు. ఎంతో సాధన, కృషి, అంకితభావంతో కానీ తపస్సు ఫలించదు. లోకంలో ఏ విధంగానైనా ధనము సంపాదించవచ్చు, కానీ తపోబల సాధనకు తపస్సు తప్ప ఇతర పద్ధతులు లేవు. తపోబలము ఏమిటో ఎవరికి వారికే తెలుస్తుంది. అది కంటికి కనిపించేది కాదు కనుక ఇతరులకు తెలియదు. తాపసులకు తామసం ఉండకూడదు. శీఘ్రకోపము తపోధనాన్ని నష్టపరుస్తుంది. దూర్వాసముని ఇందుకు ఉదాహరణ. తాపసుల వాక్కు అమోఘం అంటే తిరుగులేనిది. తత్కారణంగా అనర్థాలు ప్రాప్తించవచ్చు. పరీక్షిత్తు మహారాజుని మునికుమారుడు శపించడము, అది ప్రాణాంతకంగా పరిణమించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆ శాపాన్ని ఉపసంహరించడం ముని బాలకునికి సాధ్యం కాలేదు. అందువల్ల తపోబలం కూడా నష్టపోవలసి ఉంది. తాపసులు సత్వగుణం కలిగి ఉండాలనేది. అందుకే ఎంతటి ప్రతికూలతలనైనా తట్టుకునే శక్తి సత్వగుణానికి ఉంటుంది. భృగు మహర్షి గుండెల మీద కాలితో తన్నినా ముకుందుడు మందహాసంతోనే స్వీకరించాడు, క్షమించాడు. కానీ గర్వము తొలగించాడు. గర్వము, అహంకారము రెండు ఆధ్యాత్మికతకు శత్రువులే. అవి పొడసూపగానే దైవము ఏదో ఒక రూపంలో వాటిని అణిచివేస్తాడు. ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచేది సత్వగుణమే. రజోగుణము, తమోగుణాలు రెండు అశాంతికారకాలే. అవి ప్రకోపించినప్పుడు ప్రకృతియే విజృంభించి ఉత్పాతాల రూపంలో మానవులను, ప్రాణులను శిక్షిస్తుంది. బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మమే బలము. ఏది బ్రహ్మమో అది బ్రహ్మజ్ఞానులను ఆశ్రయించి ఉంటుంది. బ్రహ్మమును తెలియడమే కాదు, బ్రహ్మస్థితిలో ఉండగలవారే బ్రహ్మజ్ఞానులు. సుఖమహర్షి అలాంటి బ్రహ్మజ్ఞాని. అనుక్షణం బ్రహ్మస్థితిలోనే ఉండే మహానుభావుడు. ఇక చెడ్డవారు ఎల్లప్పుడూ చెడు పనుల పట్ల ఆసక్తితో ఉంటారు. హింసతోనే వారి మనస్సుకు ఆనందము, బలము కలుగుతూ ఉంటాయి. రాక్షసులందరూ ఇలా ప్రవర్తించిన వారే. తమోగుణ ప్రధానులు రాక్షస ప్రవృత్తితో ఉంటారు. వారు హింసను జీవన విధానంగా మలుచుకుంటారు. ప్రపంచంలో నరమేధానికి పాల్పడిన వారంతా రాక్షస ప్రవృత్తి కలవారే. గుణవంతులు సహనంతో తమ మానసిక బలాన్ని దృఢం చేసుకుంటారు. సహనం అంటే క్షమాగుణము. అపరాధ పరంపరను క్షమించి సహించగలవారు సద్గుణవంతులు. కౌరవుల క్రూర కృత్యాలను సహజమైన సహనంతో ధర్మరాజు క్షమించాడు. తను శాంతంగా ఉంటూ తమ్ములను కూడా శాంతపరిచాడు. అదియే అంతిమ విజయాన్ని సాధించింది. అసహనంతో ప్రతీకారానికి పూనుకొని ఉంటే మహాభారత కథ మరి ఒక విధంగా ఉండేదేమో. ప్రపంచానికి అందే సందేశాలు కూడా ఉండి ఉండవు. ఈనాడు మనము ఎవరి గురించి చెప్పుకునే అవకాశం కూడా ఉండి ఉండదని విదురుల వారు చెప్పిన హితోపదేశం. మరి ఒక మారు విదురుల వారు చెప్పిన శ్లోకం. తపోబలం తాపసానాం బ్రహ్మ విదాంబలం హింసాబలం అసాధూనాం క్షమాగుణవతాం బలం. తాపసులకు తపమే బలము, బ్రహ్మ మెరిగిన వారికి బ్రహ్మమే బలము, చెడ్డవారికి హింసయే బలము, గుణవంతులకు సహనమే బలము. బలము అంటే ఇక్కడ మనకు ధైర్యాన్ని ఇచ్చేది,
ప్రోత్సహించేది ఒక రకమైన సంపద వంటిది అని తెలుస్తున్నది. హరి ఓం తత్సత్.